నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2029లో నువ్వో నేనో తేల్చుకుందాం. కేసీఆర్ కి సీఎం రేవంత్ సవాల్. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి కౌంటర్. రేగొండలో రోడ్డు పనుల పరిశీలన పనుల నాణ్యతపై ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు కఠిన ఆదేశాలు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. కాంగ్రెస్ పై గండ్ర వెంకటరమణారెడ్డి ఫైర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నస్తూర్పల్లి సభలో మాట్లాడిన ఆయన కేసీఆర్ ను నేరుగా లక్ష్యంగా చేసుకుని సవాల్ విసిరారు. కేసీఆర్ నీ ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. కార్యకర్తల సాక్షిగా ఇదే నా సవాల్. 2029లో నువ్వో నేనో తేల్చుకుందామంటూ వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన వ్యాఖ్యలు మరింత కఠినంగా మారాయి. రాసి పెట్టుకో కేసీఆర్, ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగిత్యాలలో నిన్ను రాజకీయంగా పాతరేస్తాం, 100 మీటర్ల గోతిలో పాతి పెడతామని అన్నారు. ఈ వ్యాఖ్యలు సభలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేకెత్తించగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష వాడటం తగదని విమర్శిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం దీనిని రాజకీయ పోరాటంలో భాగంగా సమర్థిస్తున్నారు. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున చూసుకుందాం. కేసీఆర్ నువ్వో నేను, వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఇవాళ నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రల కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా సీనియర్ నేత జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చారిత్రక అంశాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ నాయకత్వంలో పార్టీ మొత్తం ఆయన వెంటే ఉంది అని పేర్కొన్నారు. అలాగే ఎన్టీ రామారావు హయాంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటూ నాదెండ్ల భాస్కర్ రావుని మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు ఆయనకు మద్దతుగా నేను స్వచ్ఛందంగా నా మంత్రి పదవికి రాజీనామా చేశాను, నన్నెవరూ తొలగించలేదని స్పష్టం చేశారు. ఇంకా ఈ చారిత్రక విషయాలపై సరైన అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఆ రోజుల్లో జరిగిన రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పాత్ర గురించి పూర్తి సమాచారం లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింపు చేయడం జరిగిందో, భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింపు చేయడం జరిగిందో, నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నేను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఉందో, భాస్కర్ రావు గారిని మంత్రివర్గంకి తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షం నిలబడ్డని చెప్పంటారు. నేను కాదే, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కానీ భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని
కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు అది. రేగొండ మండలంలోని బాగిర్తిపేట క్రాస్ నుండి బుద్దారం గ్రామం వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. పనుల నాణ్యత, వేగం గురించి అధికారులను అడిగి తెలుసుకుని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతారం మండలంలోని కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కొడవటంచ ఆలయ చైర్మన్ నాయనేని సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. సీఎం సభతో ప్రజాధనం దుర్వినియోగం తప్ప మరొకటి లేదన్నారు. యాక్సిడెంటల్ గా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మళ్లీ నేనే సీఎం అని చెప్పుకోవడం సరైనది కాదని, అది డిసైడ్ చేయవలసింది ప్రజలే అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడమే కాకుండా రేవంత్ రెడ్డి కూడా డిపాజిట్ కోల్పోతారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలంగాణలోనే సాగు, త్రాగునీటి అవసరాలు తీర్చే గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం అని ప్రతి ఒక్కరికి తెలుసని, అయితే విచారణల పేరుతో కాలయాపన చేసి ప్రాజెక్ట్ ని పునరుద్ధరణ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డి వైఖరిని గమనిస్తున్నారన్నారు. అదృష్టానికి దొరికింది ఒక జాక్పాటు కొట్టినప్పుడు దాన్ని సంతోషపడరాదు. ఉన్న 5 ఏళ్ళు చక్కగా చేయి, తర్వాత 5 ఏళ్ళ గురించి దేవుడేరు నిర్ణయం అయిపోయింది కదా. నేను చెప్తున్నా, చరిత్రలో ఇంత అన్పాపులర్ ముఖ్యమంత్రి ఉండడు, ఇంత ప్రజాదరణ కోల్పోతున్న ముఖ్యమంత్రి ఎవరు లేరు. కేవలం రేవంత్ రెడ్డి. నువ్వు అంటున్నావు మా పార్టీ నాయకుడు ఢిల్లీ పోతే ఎందుకు పోయినా, మరి నువ్వెందుకు పోతున్నావా? నువ్వు ముఖ్యమంత్రి అయ్యి దాదాపు ఇప్పటికి 60 సార్లు వేరు ముఖ్యమంత్రి. ఎన్ని సొంత మూసులు పట్టుకపోతాను, మరి ఏం పట్టుకపోతాను చెప్పు. నువ్వు రోజు ఢిల్లీ పోతున్నావు, వారానికి పోతా ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. ఏం చేస్తున్నావు ఢిల్లీ పోయి? నువ్వేమో మా పార్టీ నాయకుడు ఢిల్లీ పోతే బీజేపీలో ప్రస్తావన చేస్తావు. మరి నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, బీజేపీ కేంద్ర మంత్రులు నువ్వెందుకు కలుస్తున్నావు? ఈరోజు ముఖ్యమంత్రి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప మాటలు మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీవు ఎదురు వాళ్ళకు చూపెడితే 10 ఏళ్ళు నీకు ఎదురు చూపెడతానే విషయం తెలిగితే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు రోజులు లెక్క పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి దాదాపుగా 1000 రోజులు అయిపోయింది, దగ్గర అయిపోతుంది. ఇక మిగిలిన 700 రోజులు 800 రోజులు ఈత తీసుకొని అనుకున్నది అయిపోయింది. అయిపోయాక నీ చాప్టర్ క్లోజ్, నీ యొక్క రాజకీయ జీవితం క్లోజ్ అయిపోతుంది. ప్రజలు నిర్ణయం చేసిల్లో యువర్ పొలిటికల్ క్యారియర్ ఉంది క్లోజ్. ఎందుకంటే ఇంత అబద్ధాలు చెప్పి ఇంత అబద్ధాలతో నడిపించేటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు మరి ఇంటికి పంపించకుండా వ్యతిరేకించుకుంటారని అనుకోవడం ఒకటి కళ్ళ కనడానికి లాంటిదే అయితే తప్ప ఈ ప్రాంతానికి సందర్భంగా ఇప్పటికైనా ఉన్న సమయం ప్రజాదరణ పనిచేయి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు. అప్పుడు ప్రజలు హర్షిస్తారు, ప్రజలు మెచ్చుకుంటారు తప్ప ప్రతిపక్ష పార్టీలను ఎదురుదాడితో, నా మాటల యొక్క చాతుర్యంతో ఎదురుదాడితో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే తప్పకుండా గుణపాఠం చేస్తారని సందర్భంగా హెచ్చరిక. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ బీజేపీ మరియు బీఆర్ఎస్ మధ్య ఉన్న అనుబంధం మరోసారి బయటపడిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో కె చంద్రశేఖరరావు బీజేపీపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె విమర్శించారు. బీజేపీ చేసిన తప్పుల గురించి కూడా ప్రస్తావించలేదు. భవిష్యత్తులో రాజకీయ బంధం కోసం ముందుగానే మౌనం పాటిస్తున్నారనే అనుమానం కలుగుతోందని కవిత పేర్కొన్నారు. ఇంకా ఆమె వ్యాఖ్యానిస్తూ ప్రజలకు నిజాలు తెలియాలి, ఒకవైపు బీజేపీ విధానాలను బయట పెడతామంటూ మాట్లాడి మరోవైపు కీలక సందర్భాల్లో మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మరియు బీజేపీ శ్రేణుల నుంచి ప్రతిస్పందనలు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. జాతీయ పార్టీని అని చెప్పుకునేటటువంటి పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వలేదు.
రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీల ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ చూస్తే మందేమనుకుంటారు అనడానికన్నా కనీసం మరి మహిళా బిల్లు పోయింది, మేము జాతీయ పార్టీ, దాని మీద మాకు విధానం ఉంటుంది, దీని మీద మేము పోరాటం చేస్తామన్న మాట కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోవడం అన్నది నిజంగా శోచనీయం. తెలంగాణ రాజకీయాల్లో తాజాగా తీవ్ర వ్యాఖ్యలతో చర్చకు దారితీసిన అంశంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిలిచాయి. ప్రత్యర్థి నేత జీవన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఓటమి తర్వాత కూడా మంత్రి పదవి కోరడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా అధికార పదవులపై ఆశపడటం రాజకీయ నైతికతకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రజలు బండకేసి కొడితే అంటే ఓటమి ద్వారా స్పష్టంగా తిరస్కరించినప్పుడు మళ్లీ మంత్రి పదవి ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం ప్రతి నాయకుడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఒకే వ్యక్తి వరుసగా ఎన్నోసార్లు ఓడిపోవడం అతని నాయకత్వంపై సందేహాలు కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. మీ బుద్ధి సరిగా ఉంటే ప్రజలు ఎందుకు మళ్లీ ఓడిస్తారంటూ జీవన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. ప్రజలు ఇచ్చే తీర్పు స్పష్టమైన సంకేతమని దానిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇంకా ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎంపీగా అవకాశం వచ్చినా మళ్లీ ఓటమి ఎదురైనప్పుడు దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నాయకులు తమ వైఫల్యాలను అంగీకరించి ప్రజల నమ్మకం తిరిగి పొందడానికి కృషి చేయాలని సూచించారు. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నీ బుద్ధి సక్కాలేక జగిత్యాల ప్రజలు బండకేసి కొడితే అది మా తప్ప. ఎమ్మెల్యేకి బండకేసి కొడితే ఎంబడే ఎంపీ టికెట్ ఇస్తే బొంద పెట్టిరు వాళ్ళు, అది మా తప్ప, పార్టీ తప్ప. ఏం తక్కువ చేసింది నీకు పార్టీ? ఒక్క ఏడాది నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఓపిక పట్టవా? అలాంటి నువ్వు దుర్మార్గుడు శత్రు సంకల చేరి వాళ్ళ సంక నాక్కుంటూ ఇవాళ ప్రజాపాలన పోవాలి అని అంటవా నువ్వు? తెలంగాణ రాజకీయాల్లో తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడెక్కిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్థాయికి రావడానికి పరోక్షంగా కేసీఆర్ కారణం అని, రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ వేసిన బాట వల్లే ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అన్నారు. అయితే అదే సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన జీవన్ రెడ్డి అలాంటి నాయకుడిని పట్టుకుని ఉరి తీస్తానని చెప్పడం రాజకీయ సంస్కృతికి విరుద్ధం. ప్రజాస్వామ్యంలో నాయకుల మధ్య పరస్పర గౌరవం ఉండాలి, విమర్శలు చేయవచ్చు కానీ వ్యక్తిగత దూషణలు సరైంది కాదని మండిపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు నాయకుల మధ్య పోటీని చూస్తారు కానీ పరస్పర దేశాన్ని కాదు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో తప్పుడు సందేశం ఇస్తాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మరింత బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏదైతుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజల్లో నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నాం చెప్పినాం తప్ప రేవంత్ రెడ్డి గారి చీడు కోరలే. రేవంత్ రెడ్డి గారి చీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే గాని, మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రి గారు నువ్వు, నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి ఏదితో ఒక ఉద్యమం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందయా. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పంటున్నాను నేను. అన్నాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే. నువ్వు ఇదేనానే ఊరి తీస్తావే? ఊరి నిజంగా కూడా చెప్పంటున్నా. ఒక పాలక పక్షంగా ప్రభుత్వం ఏదైతుందో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకోవాలి. అటువంటిది ఏదైతుందో వాస్తవాలు మాట్లాడుతుంటే దాన్ని భిన్నంగా విమర్శనాత్మకంగా నువ్వు మేడిగడ్డ సందర్శించినవా? నేను కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల పర్యటన సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభ అంత గొప్పగా జరుగుతుంటే నువ్వు జీర్ణించుకోలేక ఏదో నిద్ర లేచినట్టు నటించటం. భూపాల్పల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ ని సందర్శించి సమగ్రంగా తనిఖీ నిర్వహించారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడం ఈ తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్టేషన్ ప్రాంగణం పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. అలాగే స్టేషన్ లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెంపొందించడం ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ నేత జీవన్ రెడ్డిపై మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిపై వ్యక్తిగత స్థాయిలోనే తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్ద మనిషి అని పిలుచుకునే అర్హత నీకు ఉందా? నీ నీతి ఏంటి, జాతి ఏంటి అంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో నైతిక విలువలు ముఖ్యమని, వాటిని పాటించని వారికి ప్రజల్లో గౌరవం దక్కదని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ నాయకులు రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా ప్రతిపక్ష నేతలు మాత్రం వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో విధానాలపై చర్చలు జరగాల్సిన అవసరం ఉందని, వ్యక్తిగత దూషణలు రాజకీయ సంస్కృతికి హానికరమని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇక జీవన్ రెడ్డి వర్గం నుంచి కూడా ఈ వ్యాఖ్యలపై ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న ఈ వాగ్వాదం తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తోంది. ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి, పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పుట్టు పూర్వతరాలు పుట్టు మచ్చలు ఇవ్వాలి. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఆయన నీతేంది, ఆయన జాతేంది, ఆయన దోస్తేందో ఇవాళ మీ అందరి ముందర నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాద పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతో జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీఫామ్ ఇస్తే దుఃఖాన్ని దిగముంగుకొని ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచిన నిన్ను, నాదెండ్ల భాస్కరరావు అనుచరుడైన నిన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా? పల్లకిలో అసెంబ్లీకి పంపిన మాట నిజం కాదా? మిత్రులారా, తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త వివాదానికి తెరలేచింది. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై అధికార పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతూ పార్టీకి కీలకమైన సభ ఉన్నప్పటికీ హరీష్ రావు సీక్రెట్ గా ఢిల్లీకి ఎందుకు వెళ్లారు, ప్రజలకు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన పర్యటన వెనుకగల ఉద్దేశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీకి వెళ్లారనే అనుమానాలు ఉన్నాయి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రజా ప్రాధాన్యత ఉన్న విషయాల కంటే వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ తరపున ఇంకా అధికారిక స్పందన రానప్పటికీ ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మేము ఈ మధ్య కాలంలో రాసిన లేఖ వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చి నేను కేంద్ర ప్రభుత్వానికి మిగతా దగ్గరలో కూడా ఒకవేళ మీరు తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశం చేయకపోతే తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది. దాంతో బెంబేలెత్తి ఈరోజు విచారణకు ఆదేశిస్తారేమని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు. ఒక పక్కన బ్రహ్మాండం బద్దలైతుంది, ఇక జీవన్ రెడ్డి గారు వచ్చారు, మాకు జీవంటోన్ దొరికింది, ఇంకా మా కండలు పెరుగుతాయి, మేము అధికారంలోకి వస్తాం అని ప్రగల్భాలు పలుకుతే అంత పెద్ద జీవంటోన్ మీకు దొరుకుతున్నప్పుడు మీరు ఢిల్లీకి ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? పొద్దున్నే లేచి చెప్పకుండా ఒక రాజ్యసభ సభ్యుడు, శాసనసభలో ఉపనాయకుడు, ఓ ఇంపార్టెంట్ లీడర్ ఢిల్లీ పర్యటన ఉంటే రహస్యంగా ఎందుకు పెట్టినరు? మీడియా కనిపెట్టి హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళని కలవనికపోతున్నాడని మీడియా బయట పెట్టేట వరకు మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా దాచిపెట్టినట్టే మీ ఉద్దేశం ఏంది? ఎంతకాలం బీజేపీని ప్రసన్నం చేసుకుని సిబిఐ విచారణ జరగకుండా మీరు ఆపుకుంటారు?
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలోని లక్క మార్పల్లెలో ఈ రోజు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సహకారంతో నర్సంపేట అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఎదలాపురం రాజనీల సదాశివుడు చేయడం జరిగింది. గృహప్రవేశానికి వెంకటాపురం గ్రామ సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు గౌడ్ ని ఆహ్వానించారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ ఆఫీస్ నుండి శ్రీధర్ గౌడ్, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇంగే రామారావు, మాజీ సర్పంచ్ ఇంగోలి రాజేశ్వరరావు, వెంకటాపురం కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు పొగాకు వెంకటేశ్వర్లు గౌడ్, ఉప సర్పంచ్ మాటేటి రవి, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కక్కెర్ల సాంబయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంద అనిల్, తాటికొండ మొగిలి, శివకోటి తదితర నాయకులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు రాజనీల మాట్లాడుతూ, ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మాకు ఇల్లు ఇవ్వలేదని, మేము పరదాలు కట్టుకుని పాములకు తేళ్లకు భయపడుతూ ఉండేవాళ్లం. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దయతో మాకు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. వారికి మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. నాకు ఒకప్పుడు ఏది లేకుండే, ఏ ఎమ్మెల్యే వచ్చినా మాకు ఏ సాయం, ఎలాంటి సాయం చేయలే. మేము ఈరోజు ఈ ఇంట్లో ఉంటామంటే కాంగ్రెస్. నేను సార్ దగ్గరికి వెయ్యి బతిలాడి నాకు ఇల్లు కావాలి సార్ అంటే వాళ్ళ రికమెండేషన్ తోటి నాకు ఇల్లు ఇస్తే ఈరోజు నేను స్లాప్లా ఉంటా అన్న రోజులు నాకు ఎప్పుడు రాలే. నేను ఈరోజు స్లాపులు ఉంటానంటే మా ఊరి గ్రామస్తులు మాధవరెడ్డి సారు వీళ్ళందరూ నాకు గొప్ప సాయం చేసిండు. నేను ఏ రోజు ఈ స్లాపు మెట్లు ఎక్కగలుగుతా అని నేను అనుకోలేదు, గడప దొక్కుతానని అనుకోలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలకంగా స్పందించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని స్పష్టం చేశారు. మీ సమస్యలపై పరిశీలన కోసం 4 వారాల కాల పరిమితితో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. మీ డిమాండ్లను ఆ కమిటీకి వివరించండి. అనంతరం ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా సమ్మె ఆలోచనను విరమించుకోవాలి కార్మికులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ సాఫీగా కొనసాగాలని, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని కార్మికులను కోరుతున్నానని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఆర్టీసీ వివాదం తాత్కాలికంగా పరిష్కార దిశగా వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కార్మిక సంఘాల ప్రతినిధుల స్పందనపై తదుపరి పరిస్థితి ఆధారపడి ఉండనుంది. ప్రజలందరినీ కూడా మరి కమిటీ వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్లకు సంబంధించినటువంటి సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వారి ద్వారా ప్రభుత్వంకు నివేదిక తీసుకుని వాటన్నింటినీ పరిష్కారం చేయడం జరుగుతుందని నేను ఐపీఎల్లో సోమవారం జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ ఎంఐ వర్సెస్ జీటీ మ్యాచ్ లో ఒక ఆసక్తికరమైన ఘటన చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ మధ్యలో వచ్చిన స్ట్రాటజిక్ టైం అవుట్ టైంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరియు యువ ఆటగాడు తిలక్ వర్మ మధ్య జరిగిన సంభాషణపై అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలో హార్దిక్ తిలక్ కి ఏమి చెప్పాడన్నది కొంతకాలం మిస్టరీగానే నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా తిలక్ వర్మ స్వయంగా ఆ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా తనను ప్రోత్సహించేందుకు మాట్లాడినట్టు చెప్పిన తిలక్, నువ్వు చేయగలవు, నువ్వే మ్యాచ్ గెలిపించగలవు అంటూ కెప్టెన్ తనలో నమ్మకం పెంచాడని తెలిపాడు. అయితే తాను మాత్రం ప్రశాంతంగా ఉండాలని హార్దిక్ ని కోరినట్టు తిలక్ వివరించాడు. భయ్యా, దయచేసి కూల్ గా ఉండండి, నేను నా గేమ్ పై ఫోకస్ చేయాలి అనుకుంటున్నా, నేను చూసుకుంటా, మీరు టెన్షన్ పడకండి చెప్పినట్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో అభిమానులు తిలక్ వర్మ యొక్క మెచ్యూరిటీని ప్రశంసిస్తున్నారు. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా తన గేమ్ పై దృష్టి పెట్టడం, కెప్టెన్ కి ధైర్యం చెప్పడం వంటి లక్షణాలు అతడిలో ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సంఘటనతో తిలక్ వర్మ టీంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని మరోసారి స్పష్టమైంది. యువ ఆటగాడైన అతని ఆత్మవిశ్వాసం, గేమ్ అవగాహన ముంబై ఇండియన్స్ కి బలంగా మారుతున్నాయని అభిమానులు భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
2029లో నువ్వో నేనో తేల్చుకుందాం. కేసీఆర్ కి సీఎం రేవంత్ సవాల్. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి కౌంటర్. రేగొండలో రోడ్డు పనుల పరిశీలన పనుల నాణ్యతపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కఠిన ఆదేశాలు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. కాంగ్రెస్ పై గండ్ర వెంకటరమణారెడ్డి ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.